హాయ్ అండి. మనం పనికిరావని వేస్ట్‌గా పడేసే బాక్సులతో మంచి మంచి ఐడియాలైతే మీతో ఈరోజు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీడియో చూసే ముందు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడియా నెంబర్ 1, ఇలాంటివి మనం లడ్డు ప్రసాదం తెచ్చుకుంటాం కదా ఎక్కడికన్నా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు. ఇది అక్కడిదేనండి, లడ్డు తీసుకొచ్చుకున్న బాక్సు. దీన్ని ఊరికే పడేయడం ఎందుకని ఈ విధంగా ట్రై చేశాను. ఇలా అటువైపు ఇటువైపు ఉన్న వీటిని కట్ చేస్తున్నాను. ఈ విధంగా కట్ చేసేసి వాటిని కూడా వేస్ట్గా పడేయడం ఎందుకని కొంచెం స్టిఫ్గా ఉండడం కోసం ఈ విధంగా గ్లూ పెట్టి కింద ఇలా అంటించాను. ఈ 2 పీసెస్ని కూడా అలాగే గ్లూ పెట్టి లోపల అంటించాను, కొంచెం బాక్స్ స్టిఫ్గా ఉంటుందని. ఇలా కాసేపు నొక్కి పట్టుకుంటే ఈజీగా అతుక్కుంటుంది. ఇలా అంటించిన తర్వాత గిఫ్ట్లకి వేస్తారు కదా ఇలాంటి గిఫ్ట్ పేపర్స్, వాటిని కూడా వేస్ట్గా పడేయకుండా దాచిపెట్టుకుంటే ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ పేపర్ని నేను దీనికి అంటిస్తున్నాను. ఈ విధంగా ఫస్ట్ బాక్స్కి కొంచెం గ్లూ అంటించి దానిపైన పెట్టి ఈ విధంగా నొక్కితే అతుక్కుంటుంది అడుగు భాగం. తర్వాత సైడ్లకి ఈ విధంగా కట్ చేస్తున్నాను. ఇలా వీడియోలో చూపించిన విధంగా 4 సైడ్స్కి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా మూలలు మొత్తం 4 మూలలు కట్ చేసుకున్నాను. తర్వాత వాటిని ఈ విధంగా గ్లూ పెట్టి ఇలా అంటించాలి. 4 వైపులా గ్లూ పెట్టి అదే విధంగా అంటించుకోవాలి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇలాంటివి మరెన్నో మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి, తప్పకుండా ఒకసారి చూడండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలా నిదానంగా మొత్తం అంటించుకోవాలి. మనం యూజ్ చేసుకోవాలి కానీ పనికిరానిదంటూ ఏది ఉండదండి. ప్రతి దాన్ని కూడా మనకు అవసరం వచ్చే విధంగా మార్చుకోవచ్చు. ఈ విధంగా అంటించాను మొత్తం. మనం ఇందులో మనకు నచ్చినవి ఏవైనా స్టోర్ చేసుకోవచ్చు. నేనైతే ఇందులో నెయిల్ పాలిషు, ఐలైనర్, లిప్స్టిక్ వంటివి ఇందులో పెడుతున్నాను. ఇవే కాదండి, మీకు నచ్చిన విధంగా మీరు యూజ్ చేసుకోవచ్చు. బ్యాంగిల్స్ కానీ, హెయిర్ బ్యాండ్స్ కానీ, జ్యువెలరీ కానీ ఏవైనా మనం ఇలా స్టోర్ చేసుకోవచ్చు. దుమ్ము పట్టకుండా, పాడవకుండా చాలా నీట్గా ఉంటాయి. ఇలాంటి బాక్స్లో స్టోర్ చేసుకుంటే మనకు తీసుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. దీనికి బటన్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ. ఐడియా నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఐడియా నెంబర్ 2, ఇలాంటి టానిక్ బాక్సులు తీసుకున్నాను. మనం ఎప్పుడైనా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఇలాంటివి చాలా ఉంటాయి. వాటిని టానిక్లో అయిపోయిన తర్వాత వేస్ట్గా పడేస్తూ ఉంటాము. పెద్దవాళ్ళైనా కానీ మనం అప్పుడప్పుడు హెల్త్ బాగాలేకుంటే తెచ్చుకుంటాం కదా, అలా వాడుకున్న తర్వాత బాక్సులను వేస్ట్గా పడేయకుండా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఐడియా. ఈ విధంగా కార్నర్స్ ఓపెన్ అవ్వకుండా ఈ విధంగా టేప్ వేసి అంటించాను. ఇలా అంటించిన తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా నిదానంగా స్మూత్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత కూడా సైడ్కి కొంచెం ఓపెన్ అయినట్టుగా అనిపిస్తే అక్కడ టేప్ వేసి అంటించాను. ఈ విధంగా 2 వైపులా కూడా టేప్ వేసి అంటించాను, ఓపెన్ అవ్వకుండా ఉంటుంది. తర్వాత ఇలాంటిది పాండ్స్
లోషన్ ఉంటుంది కదా, కోల్డ్ క్రీమ్, అలాంటి బాక్స్ తీసుకున్నాను ఒకటి చిన్నది. దానికి పైన ఉన్న వీటిని కట్ చేశాను. ఇలా కట్ చేసుకున్నాను. తర్వాత ఇంకొక టానిక్ బాక్స్ తీసుకున్నాను. దాన్ని కూడా సేమ్ ఇందాకటి బాక్స్ లాగే కట్ చేసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్నాను. దీనికి కూడా సైడ్స్ ఓపెన్ అవ్వకుండా టేప్ వేసి అంటించేసాను. ఇలా నీట్గా కట్ చేసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇంకొక టానిక్ బాక్స్ తీసుకున్నాను. దానికి పైన కట్ చేస్తున్నాను. ఈ విధంగా ఈ బాక్స్ పొడవుగా ఉండడం కోసం ఈ విధంగా పైన మాత్రమే కట్ చేస్తున్నాను. ఈ విధంగా అన్ని బాక్సులు కట్ చేసుకున్న తర్వాత వీటికి ఇలాంటి గిఫ్ట్ పేపర్ అంటిస్తున్నాను. మొత్తం అన్నిటికీ అంటించేసాను ఇదే విధంగా. మీరు పేపర్ లేకపోతే ఏదైనా పెయింట్ కలర్ కూడా చేసుకోవచ్చు. తర్వాత ఇలాంటి కార్డ్బోర్డ్ ఒకటి తీసుకున్నాను. దాన్ని ఇలా నీట్గా కట్ చేసుకుంటున్నాను సమానంగా. మీరు కావాలంటే బాక్స్ లోపల కూడా అంటించుకోండి, ఇంకా చాలా నీట్గా ఉంటుంది. ఇలా అన్ని వైపులా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ బాక్స్ని దీనిపైన గ్లూ పెట్టి అంటించేస్తున్నాను. ఈ విధంగా గ్లూ పెట్టి అంటించుకోవాలి. హాట్ గ్లూ ఉంటే వెంటనే అంటుకుంటుంది. ఇలాంటి ఫెవికాల్ అయితే కొంచెం టైం పడుతుంది. ఈ విధంగా నొక్కి కాసేపు ఆరనివ్వాలి. తర్వాత చిన్న బాక్స్ని అటు సైడ్కి అంటిస్తున్నాను. అదేవిధంగా ఇంకో బాక్స్ కూడా అంటిస్తున్నాను. మనకు మెజర్మెంట్కి తగ్గట్టు మనకు ఉన్న బాక్సులు ఉన్న సైజుని బట్టి మనకి ఎక్కడెక్కడ ఏ బాక్స్ వస్తే బాగుంటుంది అని చూసుకుంటూ అంటించుకోవాలి. నేనైతే ఇలా అంటించుకున్నాను. తర్వాత వాటిని కట్ చేసేటప్పుడు ఇది పైన కట్ చేసాం కదా, దాన్ని ఈ విధంగా మధ్యలోకి మడిచి ఇలా గ్లూ పెట్టి అంటించాను. దానికి సైడ్స్కి కూడా ఒక 3 వైపులా గ్లూ పెట్టి ఇలా మధ్యలో అంటించాను. మీ దగ్గర ఉన్న బాక్సుల సైజుని బట్టి మీరు తయారు చేసుకోవచ్చు. వీటిని ఈ విధంగా ఆయిల్, ఫేస్ వాష్ అలాంటివి పెట్టుకోవడానికి ఒక బాక్సు, ఐలైనరు, నెయిల్ పాలిష్, లిప్స్టిక్, లిప్ బామ్ లాంటివి పెట్టుకోవడానికి ఒకటి, ఇలా పెద్దగా ఉన్నదైతే దువ్వెన అవి పెట్టుకోవడానికి, ఇలా చిన్నగా ఉన్నవి జ్యువెలరీ క్లిప్స్ లాంటివి పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. మన దగ్గర ఉన్న ఐటమ్స్ని బట్టి మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకుంటే చాలా నీట్గా బాగుంటుంది చూడడానికి కూడా. ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఐడియా నెంబర్ 3. ఇలాంటి బాక్స్ ఒకటి తీసుకున్నాను. ఇది ఆన్లైన్లో వాచ్ ఆర్డర్ చేస్తే ఇలాంటి బాక్స్లో ఇచ్చారు. చాలా స్ట్రాంగ్గా ఉంది బాక్స్ అయితే, చాలా బాగుంది. దీనికి క్యాప్ కూడా వచ్చింది పెట్టుకోవడానికి. దీన్ని నేను ఇలా థ్రెడ్స్ పెట్టుకోవడానికి యూజ్ చేసుకుంటున్నాను. మన దగ్గర థ్రెడ్స్ ఉంటే ఎక్కడ పడితే అక్కడ పడేస్తే అంతా దారాలు ఊడిపోయి చుక్కు పడిపోతూ ఉంటాయి కదా, మళ్ళీ తీసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇలా యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.